మధ్య ప్రాచ్యంలో కాల్పుల మోత తగ్గింది, కానీ కాసుల కోత మొదలైంది. హోర్ముజ్ను ఓపెన్ చేస్తాం కానీ కండిషన్స్ అప్లై అంటోంది ఇరాన్. ఇన్నాళ్ళు టోల్ ఫ్రీగా ఉండే హోర్ముజ్ జలసంధి ఇప్పుడు టోల్ ఫీజు జోన్లోకి వచ్చేసింది. ఇందుకు సంబంధించిన బిల్ని ఇప్పటికే ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంటే ఇప్పటి నుంచి ఏ షిప్ అయినా హోర్ముజ్ నుంచి బయటకు రావాలి అంటే టోల్ కట్టి బయటకు రావాలి. అయితే అంతర్జాతీయ జలాల ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధి నుంచి రవాణా చేసే ఏ షిప్లైనా సరే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ యుద్ధం నేపథ్యంలో ఈ కొత్త రూల్ పెట్టింది ఇరాన్. రాత్రి బెదిరింపులు, తెల్లారాక దేబిరింపులు అన్నట్టుగా ఉంది అమెరికా తీరు. ప్రపంచ పటంలో ఇరాన్ ఉండదు అంటూ నిన్న రాత్రి గర్జించిన ట్రంప్ ఇప్పుడు శాంతి ఒప్పందం పేరుతోటి 2 వారాలు సీజ్ ఫైర్ ప్రకటించారు. బానే ఉంది, కానీ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ వైఫల్యానికి ఇప్పుడు ప్రపంచ మూల్యం చెల్లించుకోవాలంటూ అంతర్జాతీయ సమాజం ఆగ్రహిస్తోంది. అయితే ప్రపంచ దేశాల అభ్యంతరాల్ని ఇరాన్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. టోల్ ఫీ ఎంతన్నది ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ ఫీ వసూలు చేసేందుకు మాత్రం రంగం సిద్ధమైంది. దేశ ఫ్లాగ్ను బట్టి, నౌక రకం, అది తీసుకెళ్తోన్న సరకు, ఓడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న దేశాన్ని బట్టి టోల్ ఫీ ఉండేలా ఛార్జీని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హోర్ముజ్ నుంచి 20% ఆయిల్ సరఫరా, సరుకు విలువలను బట్టి టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఒక్కొక్క షిప్కు 18 కోట్లు ఛార్జ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఆయిల్ ట్యాంకర్స్కి 9 నుంచి 18 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. కార్గో షిప్స్కు 4 కోట్ల నుంచి 9 కోట్లు, చిన్న ఓడలకు 1 కోటి నుంచి 2 కోట్లు వసూలు చేస్తారని అనుకుంటున్నారు. టోల్ ఫీని వ్యతిరేకిస్తున్నాయి అమెరికా, అరబ్ దేశాలు. అంతర్జాతీయ రూల్స్ ప్రకారం టోల్ వసూలు చేయడం ఇల్లీగల్ అంటున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ సార్, 40 రోజుల పాటు సాగిన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో ప్రస్తుతం కాల్పుల విరమణ అవగాహన ఒప్పందానికి రావడం జరిగింది అమెరికా అండ్ ఇరాన్. ఇజ్రాయెల్, అమెరికా మాట తప్పలేక దానికి అంగీకరించడం జరిగింది. శుక్రవారం పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా చర్చలు కొనసాగబోతున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాలు, అలాగే అమెరికా ఒక 15 అంశాలని ఇరాన్ ముందు ఉంచడం జరిగింది. సో వీటిపైనే ప్రధానంగా చర్చ జరగబోతోంది. హార్ముజ్ జలసంధి, ముఖ్యంగా టోల్ ట్యాక్స్ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. అసలు యుద్ధంతో సంబంధం లేని దేశాలు కూడా ఈ ట్యాక్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం IRGC ఇరాన్ యొక్క రివల్యూషనరీ గార్డ్స్ ఆధ్వర్యంలోనే, ముఖ్యంగా అలాగే ఒమన్ దేశానికి సంబంధించి ఇరాన్, ఒమన్ ఈ 2 దేశాలకు కూడా ఈ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తున్నాయి. ఈ కలెక్ట్ చేసిన ట్యాక్స్ యుద్ధం వల్ల ప్రభావితమైన తమ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకునేందుకు ఉపయోగిస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ ట్యాక్స్కి సంబంధించిన బిల్లును ఇరాన్ పార్లమెంట్లో ఆమోదింపజేయడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యంగా UK సహా G7 దేశాలు ఈ టోల్ కలెక్షన్ని వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ఈ హార్ముజ్ జలసంధి అనేది ఇంటర్నేషనల్ స్ట్రైట్, అంటే ఇటు ఇంటర్నేషనల్ ముఖ్యంగా సముద్ర మార్గాల చట్టం ప్రకారం, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ సీ ఆఫ్ లాస్ ప్రకారం కూడా ఉచితంగానే ఇక్కడి నుంచి ఈ మార్గం గుండా వివిధ దేశాలకు సంబంధించిన నౌకలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ట్యాక్స్ కలెక్షన్ వల్ల సుమారు $2 లక్షల, అంటే 16 నుంచి 18 కోట్ల రూపాయల విలువైన పన్నుని ఈ ట్యాక్స్ని కట్టాల్సి ఉంటుంది. సో దీనికి ఇటు G7 కంట్రీస్ సహా UK ఆధ్వర్యంలో 40 దేశాలు కూడా దీనికి వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నాయి. సౌదీ దేశాలు కూడా దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చర్చలు ముఖ్యంగా ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనే ఆధారంగానే తదుపరి ఈ పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం పూర్తిగా నిలిచిపోతుందా, ఏం జరగబోతుందనేది మనకి స్పష్టత రాబోతోంది. కానీ అంతర్జాతీయంగా ఈ యుద్ధానికి బ్రేక్ పడినప్పటికీ, స్టాక్ మార్కెట్స్ కొంత పుంజుకున్నప్పటికీ, రానున్న రోజుల్లో ఈ ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ట్యాక్స్ కానీ ఇతర ఈ 2 దేశాల మధ్య జరిగే ఒప్పందాలకు సంబంధించిన అంశాలనేవి యావత్ ప్రపంచం పైన కూడా ప్రభావితం చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది.